హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేటటువంటి 10వ తరగతి 4వ చాప్టర్లో క్లాస్ నెంబర్ 7 రే డయాగ్రమ్స్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ హౌ ద ఇమేజెస్ ఆర్ ఫామ్ అనేటటువంటి విషయాన్ని ఈ క్లాస్లో చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఇన్ క్లాస్ నెంబర్ 6 రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేటటువంటి లెసన్లో మనము రే డయాగ్రమ్స్ గీసాం. 6 టైప్స్ ఆఫ్ రే డయాగ్రమ్స్ గీసాం. ఎట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ఫోకల్ పాయింట్, ఆబ్జెక్ట్ ఎట్ ఫోకల్ పాయింట్, ఆబ్జెక్ట్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద పోల్. ఈ 6 ప్లేసెస్లో ఆబ్జెక్ట్ని ఉంచినప్పుడు రే డయాగ్రమ్స్ ఎలా గీస్తామో మనం చూసాం. ఈ రే డయాగ్రమ్స్ ఈ 6 పొజిషన్స్ ఏ లెన్స్కి ఎదురుగా ఉంచాము? కాన్వెక్స్ లెన్స్కి ఎదురుగా ఈ 6 ప్లేసెస్లో ఆబ్జెక్ట్ని ఉంచినప్పుడు రే డయాగ్రమ్స్ ఎలా గీస్తాము అనేవి 6 టైప్స్ ఆఫ్ రే డయాగ్రమ్స్ మనం నేర్చుకున్నాం. కానీ కాన్వెక్స్ లెన్స్ కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ లెన్స్ ఉంది కదా, కాన్కేవ్ లెన్స్ అని. మరి కాన్కేవ్ లెన్స్కి ఎదురుగా కూడా ఈ 6 పొజిషన్స్లో ఆబ్జెక్ట్ని కనుక ఉంచినట్లయితే ఇమేజెస్ ఎక్కడెక్కడ ఏర్పడతాయి అనే రే డయాగ్రమ్స్ కూడా మనం గీయాలి కదా. సో దానిని ఆ రే డయాగ్రమ్స్ గీయడానికి మనం ప్రయత్నించేటప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ యూజింగ్ కాన్వెక్స్ లెన్స్, ఇఫ్ వీ డ్రా రే డయాగ్రమ్స్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ in between 2f1 and f1. 2f1 and f1 means in front of a concave lens. Concave lens ki oka 3 positions eventavi on the center of curvature 2f1, between the center of curvature 2f1 and the focal point f1, at the focal point f1. ఈ 3 పొజిషన్స్లో ఇక మిగతా ఏ పొజిషన్స్లో అయినా సరే చూడండి. వెరిఫై ద రే డయాగ్రమ్ విత్ ద డయాగ్రమ్ నెంబర్ 18 అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచారు? బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ని ఫోకల్ పాయింట్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉంచినప్పుడు చూడండి, ఒక రే డయాగ్రమ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. జనరల్ రే డయాగ్రమ్స్ గీసేటప్పుడు వేసేటటువంటి 2 ఇన్సిడెంట్ రేస్, ఒక ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇంకొక ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద పోల్. ఇవి 2 కూడా అసలు మీట్ అవుతున్నాయా? మీట్ అవ్వట్లేదు. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా జనరల్గా మనకు తెలిసినటువంటి ఫార్ములా, ఒక కాన్కేవ్ లెన్స్ పైన ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ అయితే అది కాన్కేవ్ లెన్స్ కాబట్టి రిఫ్రాక్షన్ చెందిన తర్వాత లైట్ రే డైవర్జ్ అవుతుంది, నార్మల్కి దూరంగా బెండ్ అవుతుంది, డైవర్జ్ అవుతుంది. అలా నార్మల్కి దగ్గరగా బెండ్ అయినప్పుడు మాత్రమే ప్రిన్సిపల్ యాక్సిస్ని కట్ చేస్తుంది. నార్మల్కి దూరంగా బెండ్ అయినట్లయితే ప్రిన్సిపల్ యాక్సిస్ని కట్ చేయకుండా దూరంగా అటు డైవర్జన్ అంటాం దాన్ని. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఒకే చోట మీట్ అయితే దాన్ని కన్వర్జన్ అంటాం. అలా మీట్ అవ్వకుండా దూరంగా పెడితే డైవర్జన్ అంటాం. రెండవ రే ఎలాంటి రిఫ్రాక్షన్ చెందదు కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ యొక్క పోల్ గుండా వెళ్తుంది కాబట్టి పోల్ గుండా అలాగే స్ట్రైట్గా వెళ్తుంది. ఈ 2 రేసు ఎక్కడైనా మీట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. జనరల్గా అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ ఎక్కడా మీట్ అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. చూడండి అక్కడ. కానీ ఈ రిఫ్రాక్టెడ్ రేని వెనుకకు వైపు ఎక్స్టెండ్ చేస్తే, అదేవిధంగా ఆల్రెడీ ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రే 2 కూడా సేమ్గా ఉన్నాయి. ఏ రేకి? పాసింగ్ త్రూ ద పోల్ గుండా వెళ్ళే రేకి ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రే 2 కూడా ఈక్వల్గా ఎదురెదురుగానే ఉన్నాయి. సో ఆ రే ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే ఇది విచ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్, కాన్కేవ్ సర్ఫేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ డైవర్జ్ అయింది చూసారా. ఈ డైవర్జ్ అయినటువంటి రేని కనుక మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే వెనక వైపు, అది పోల్ గుండా వెళ్ళేటటువంటి రేని ఒక చోట ఖండిస్తోంది చూడండి, మీట్ అవుతుంది కదా, అక్కడ ఇమేజ్ అనేది  అలా వెనక వైపు ఏర్పడేటటువంటి ఇమేజెస్ని ఏం చెప్పుకున్నాం మనం?
వర్చువల్ ఇమేజ్ కాన్వెక్స్ లెన్స్కి ఎదురుగా ఫోకల్ పాయింట్కి మరియు పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది, అదే సైడ్లో మరలా రివర్స్ ఏర్పడింది కదా. అలాంటి ఇమేజెస్ని ఏమంటాం మనం, వర్చువల్ ఇమేజెస్ అంటాము. కాబట్టి ఇక్కడ ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, పైగా ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ చిన్న ఇమేజ్ ఏర్పడుతుంది, స్మాల్ సైజ్ ఇమేజ్. ఎరెక్టెడ్ ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎలా అయితే నిలబడిందో అదే స్ట్రైట్గా ఇమేజ్ కూడా ఉంటుంది, తిరగదిప్పి ఉండదు. ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది మరియు ఎలాంటి ఇమేజ్ అది, వర్చువల్ ఇమేజ్. ఎరెక్టెడ్ ఇమేజ్ మరియు వర్చువల్ ఇమేజ్. చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ చూడండి. ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, డిమినిష్డ్ ఇన్ సైజులో చిన్నదైనటువంటి ఇమేజ్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఇంకొక విషయం కూడా ఏం చెప్పొచ్చు అంటే, కాన్కేవ్ లెన్స్కి ఎదురుగా ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టినా సరే ఇమేజ్ అనేది ఫోకల్ పాయింట్కి మరియు పోల్కి మధ్యలో ఏర్పడుతుంది. అన్నీ కూడా వర్చువల్ ఇమేజెసే ఏర్పడతాయి, అన్నీ కూడా ఎరెక్టెడ్ ఇమేజెసే ఏర్పడతాయి. రైట్. ఇవి రే డయాగ్రమ్స్ బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.